మనమున్న అమరావతి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యం అధ్యక్ష. 5 ఏళ్లు డిస్ట్రాయ్ చేస్తే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చి అమరావతిని ఇంప్రూవ్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13726 ఫైనాన్స్ మినిస్టర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. అధ్యక్ష, టోటల్ బారోయింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఏ అండ్ బికి కలిపి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ది టోటల్ బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ యాజ్ ఆన్ 12th June 2024 as published in the white paper is 9,74,556 crores. రెండవ దానికి అధ్యక్ష, details of the borrowings and outstanding debt of the government and public sector undertaking is given below అధ్యక్ష. 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటిది 97,176.82 కోట్ల వేల కోట్ల అప్పు అధ్యక్ష. కార్పొరేషన్లకి 10,675,000 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. 2018-19 ముగిసిపోయేట నాటికి 2,57,509 కోట్లు ప్రభుత్వానికి ఉంటే 49,000 కార్పొరేషన్లకు ఉంది అధ్యక్ష. యాజ్ ఆన్ June 24 వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష. 5,19,192 కోట్ల రూపాయల అప్పు ఉంటే కార్పొరేషన్లది 158,657 కోట్లు గ్యారంటీలు ఇచ్చినటువంటి అప్పు ఉంది అధ్యక్ష. గ్యారంటీలు ఇవ్వనటువంటివి ఆనాటికి మరో 90,000 కోట్ల రూపాయలు ఆ రోజుకి అప్పు ఉంది అధ్యక్ష. యాజ్ ఆన్ December 31 అధ్యక్ష, ఆ రోజుకి స్టేట్మెంట్స్ రెడీ అయినాయి కాబట్టి 5,63,376,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఉంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కి 1,53,424 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. గ్యారంటీలు ఇవ్వనివి 90,000 నుంచి 91,000 అంటే కేవలం 1,000 మాత్రమే అదనంగా పెరిగింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. చివరి ప్రశ్న అధ్యక్ష, నెట్ అవుట్ స్టాండింగ్స్ పబ్లిక్ డెట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 12th June నుంచి అంటే మా ప్రభుత్వం ఏర్పడిన నుంచి December 31 వరకు కేవలం 44,184 కోట్ల రూపాయల నెట్ బారోయింగ్ అవుట్ స్టాండింగ్ పెరిగింది అనేటువంటి తెలియజేస్తున్న అధ్యక్ష. ఇది దేనికోసం వాడారు అనేటువంటిది అడుగుతున్నారు అధ్యక్ష. ది బారోయింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ఫండింగ్ ది ఫిజికల్ డెఫిసిట్ ఇంక్లూడింగ్ ది పేమెంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అండ్ బారోయింగ్స్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇచ్చిన వివరణలో అధ్యక్ష, రాష్ట్రం విడిపోయే నాటికి